లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేజ్రీవాల్. ఈడీ అరెస్టు నుంచి మినహాయింపు కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది ఢిల్లీ హైకోర్టు. ఏప్రిల్ 22కు తదుపరి విచారణ వాయిదా పడింది. విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్కు 9 సార్లు ఈడీ సమన్లు పంపింది. ఇప్పటి వరకు ఈడీ విచారణకు హాజరు కాలేదు కేజ్రీవాల్. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంతో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు ఈడీ సిద్ధమవుతుంది. మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈడీ అధికారుల బృందం గత 9 పర్యాయాలుగా కేజ్రీవాల్ను విచారించేందుకు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ వివిధ కారణాలతో కేజ్రీవాల్ హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అరవింద్ కేజ్రీవాల్కు అటు హైకోర్టులో కూడా చుక్కెదురైంది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమంటూ ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఏప్రిల్ 22కు తదుపరి విచారణ వాయిదా వేసింది. దీంతో విచారణకు హాజరు కావాలంటూ 9 సార్లు ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఇటు ఢిల్లీ హైకోర్టు నిర్ణయంతో కేజ్రీవాల్ అరెస్ట్కి అయితే రంగం సిద్ధం చేస్తోంది ఈడీ. రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అరవింద్ కేజ్రీవాల్కు ఉచ్చు బిగుస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే 9 సార్లు నోటీసులు పంపించినప్పటికీ సమన్లు ఇచ్చినప్పటికీ ఈడీ ముందు ఆయన హాజరు కాలేదు. తాజాగా అటు ఢిల్లీ హైకోర్టులో కూడా సుక్కెదురైంది. సో ఇక ఆయన అరెస్టు తప్పదా? చూసుకుంటే ఢిల్లీ హైకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి అరవింద్ కేజ్రీవాల్ రావాల్సిందే కంపల్సరిగా. ఇప్పటిదాకా కూడా 9 సార్లు సమన్లు ఇచ్చినప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ వాటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక ప్రతిసారి కూడా ఒక రాజకీయపరమైన కారణం చూపడం, కోర్టుని అడ్డం పెట్టుకొని ఈ ఈడీ విచారణకు రాకుండా ఉండడం అనేది అరవింద్ కేజ్రీవాల్ చేశారు. మరి ఇక కోర్టులు కూడా ఉపేక్షించడం లేదు. అలాగే ఈడీ వాదనలకి ఈడీ ఎలాంటి వాదనలు చేసింది అంటే అరవింద్ కేజ్రీవాల్ కేవలం కొన్ని సాకులు చూపి విచారణ ఎక్కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉంది, ఆధారాలు ఉన్నాయని ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ స్ట్రాంగ్ గా కోర్టు ముందు ఆధారాలు పెట్టింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే 9 సార్లు అరవింద్ కేజ్రీవాల్ సమన్లు పంపారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయినప్పటికీ కూడా ఆయన హాజరు కాకుండా కోర్టుని ఆశ్రయించారు. ఈ రోజు ఢిల్లీ హైకోర్టు క్లియర్ గా చెప్పింది ఇక అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని చెప్పింది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు బలం వచ్చింది. ఇక అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి ఇటు గవర్నర్ పర్మిషన్ తీసుకుంటుంది. మరోవైపు కోర్టు పర్మిషన్ కూడా తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ ని విచారణ కోసం ఈడీ ఆఫీస్ గుమ్మం తొక్కించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఈడీ కార్యాలయంలో ఉన్నాం. ఈడీ కార్యాలయంలో కవితను ఇంట్రాగేట్ చేస్తున్నారు ఈడీ అధికారులు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇదే ఈడీ కార్యాలయంలో కవితను ఇంట్రాగేట్ చేస్తున్నారు. మరి అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ ని కవితని పక్కనే కూర్చోబెట్టి మరి ఇంట్రాగేట్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై పక్క ఆధారాలు ఉన్నాయి, అలాగే కవిత పాత్రపై కూడా పక్క ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా ఫేస్ టు ఫేస్ కూర్చోపెట్టి ఈ కథ ఏంటి అనేది, ఈ కథకు సంబంధించిన అనేక అంశాలను బయటికి లాగే ప్రయత్నం ఈడీ చేస్తుంది. మరి రామకృష్ణ, ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ మేకింగ్ లో అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఆయన ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. ఏకంగా ఆయన ఇంట్లోనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి దీనికి అప్రూవల్ ఇచ్చారు. అలాగే ఏకంగా మార్జిన్ కూడా పెంచారంటూ ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. అంతేకాదు దాదాపు 338 పైగా కోట్ల రూపాయల ధనాన్ని ఆయన కానీ ఆయన పార్టీ ఆప్ కానీ స్వీకరించింది, లంచాల రూపంలో ముడుపుల రూపంలో తీసుకుందన్నట్టు ఒక ఆరోపణలు అయితే చాలా క్లియర్గా ఈడీ చేస్తుంది. సో ఈ అన్ని అంశాలు కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు బలం చేకూర్చే అంశాలైనా దీనికి సంబంధించి ఈడీ పక్కా ఆధారాలతో ముందుకెళ్తోందా? డెఫినెట్ గా, ఎందుకంటే ఈడీ టార్గెట్ అనేది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఫిష్ ని పట్టుకోవడం కోసం కవితను ఎరగవేసి అరవింద్ కేజ్రీవాల్ రప్పిస్తున్నారు. కవిత ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు, ప్రతిరోజు వీడియో రికార్డ్ చేస్తున్నారు. అలాగే రిటర్న్ గా రాతపూర్వకంగా కూడా రికార్డ్ చేస్తున్న డాక్యుమెంటరీ కార్డు కూడా ఉంది. మొత్తాన్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టుకి ఈ డాక్యుమెంట్స్ చూపించి అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చుడిగించి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఈడీ చేస్తుంది. దాదాపుగా 100 కోట్ల రూపాయల సౌత్ గ్రూప్ నుంచి కవిత మనీ లాండరింగ్ ద్వారా ఆప్ నేతలకు ఇచ్చినట్లు పక్కా సమాచారం అయితే
ఈడీ దగ్గర ఉంది. అలాగే ఈడీ ఆప్ నేతల నుంచి దాదాపు 330 కోట్ల రూపాయల బెనిఫిట్ కవిత పొందారు. దానికి సంబంధించి కూడా ఆధారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఉన్నాయి. మరి ఈడీలోని జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఒక టీం ప్రతిరోజు కూడా కవితను విచారిస్తుంది. 7 గంటల పాటు ప్రతిరోజు కవితను విచారిస్తుంది. విచారించిన సమయంలో ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, అలాగే ఆ డాక్యుమెంట్ రికార్డింగ్ చేస్తున్నారు. వీటన్నిటి మీద కవితతో సంతకాలు పెట్టించుకుంటున్నారు. అలాగే కవిత ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంది. ఆమె స్టేబుల్ గా ఉంది. ఆమె మొత్తం సిస్టమ్ అంతా, ఆమె ఆరోగ్యం అంతా కూడా. డాక్టర్స్ బృందం రోజుకు 2 సార్లు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొంత బీపీ విషయంలోనే కొంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. ఆమె మంచి ఆహారం తీసుకుంటున్నారు. అలాగే ఈడీ ప్రశ్నలకు ఆమె సహకరిస్తున్నారనే సమాచారం. అయితే ఈడీ మాత్రం అడిగిన అన్నిటికీ కవిత నుంచి సమాధానం రాని నేపథ్యంలో ఇక 23వ తేదీన ఆమెను కోర్టుకి సరెండర్ చేస్తున్నారు. ఎందుకంటే 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కోర్టుకి సరెండర్ చేయాలని చెప్పేసి ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో 23న ఆమెని సరెండర్ చేస్తారు. సరెండర్ చేసిన తర్వాత కోర్టు కానీ ఎక్స్టెన్షన్ కానీ ఇచ్చినట్టుగైతే ఆమె కస్టడీని మరింత పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఈ కేసుకి సంబంధించి ఈ కేసులో ఉన్న నిందితులందరినీ కూడా కూర్చోపెట్టి అంటే అందరినీ కలిసి ఒకేసారి విచారించాలా, అలాగే ఎదురుబొదురుగా విచారించాలా? రైట్ రామకృష్ణ, అదే జరగబోతుందా? ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో నిందితులుగా చేర్చినటువంటి కవిత, అలాగే కేజ్రీవాల్, మిగతా అప్రూవర్స్ గా మారినటువంటి అందరినీ కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి ముఖాముఖి కూర్చోబెట్టి అధికారుల బృందం వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ దానికి సంబంధించిన సమాధానాలను రాబట్టుకునే ప్రయత్నం చేయబోతోందా? అలాగే అరుణ్ రామచంద్ర పిల్లైని, ఏఆర్పిని కూడా తీసుకురాబోతున్నారు ఢిల్లీ ఇక్కడ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయానికి. అలాగే ఇంకా కొంతమంది ఎవరైతే ఈ కేసుతో లింక్ ఉందో అందరినీ తీసుకురాబోతున్నారు. ఒక్కొక్కరుగా అందరినీ విచారణ చేయబోతున్నారు. విచారణ చేసి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం అయితే ఈడీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కొంతమంది కవితకి సంబంధించిన ఇతర పిఏలు కూడా విచారించారు. మరి కొంతమందిని కూడా ఇవాళ రేపు తీసుకొస్తారు. ఎల్లుండు అంటే 23వ తేదీన కోర్టుకి కవితను సరెండర్ చేసే లోపు అందరిని తీసుకురాగలిగితే కవిత ఇంట్రాగేషన్ టైం ను, అంటే ఈడీ ఇచ్చినటువంటి 7 days టైం ను ఎక్స్టెన్షన్ చేయకుండా ఆమెని సరెండర్ చేసే అవకాశం ఉంది కోర్టుకి. మా తర్వాత ఎక్స్టెన్షన్ కూడా అడగకపోవచ్చు. ఒకవేళ కానీ ఈ 2 రోజుల్లో కానీ ఏఆర్పి కానీ, అరుణ్ రామచంద్ర పిల్ల కానీ, మిగతా అరవింద్ కేజ్రీవాల్ కానీ ఎవరు కానీ రాని పక్షంలో, వారిని తీసుకురాలేని పక్షంలో ఈ ఇంట్రాగేషన్ కి ఎన్ని రోజులు అయితే ఇచ్చారో 7 రోజుల టైం ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకొక 7 రోజులు అడిగే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అలా జరిగితే ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. ఇప్పటికీ కేజ్రీవాల్ నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇక భారీగా బలగాలను మోహరించినట్టుగా తెలుస్తోంది. కేజ్రీవాల్ను ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో కవితను కూడా సరిగ్గా సాయంత్రం పూట అధికారులు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలించారు. ఇప్పుడు తాజాగా కేజ్రీవాల్ వంతొచ్చింది. ఇక కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. హైకోర్టులో చుక్కెదురు కాగానే ఇక కేజ్రీవాల్కు ముప్పు తప్పేలా లేదు, ఖచ్చితంగా అరెస్ట్ తప్పేలా కనిపించలేదు. కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన నివాసం దగ్గర భారీగా బలగాలను మోహరించారు. ఢిల్లీలో హైడ్రామా కొనసాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేజ్రీవాల్. ఈడీ అరెస్టు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమంటూ తేల్చి చెప్పింది హైకోర్టు. దీంతో ఏ క్షణమైనా కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. ఆ నివాసం దగ్గర భారీగా బలగాలను మోహరించారు. ఎస్ రామకృష్ణ, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే భారీగా బలగాలను కూడా మోహరించినట్టుగా తెలుస్తుంది. మరి కేజ్రీవాల్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఈడీ కార్యాలయానికి తీసుకొస్తారని సమాచారం అందుతుంది. ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ పోలీస్ సంఖ్యను కూడా, భద్రతను కూడా పెంచారు. మరి కొద్ది సేపట్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ కార్యాలయానికి తీసుకురాబోతున్నారని చెప్పి విశ్వసనీయ సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి ఈడీ అధికారుల టీం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఉన్నారు. ఇక్కడ భద్రతను కూడా ఈడీ ఆఫీస్ దగ్గర పెంచారు. ఆప్ నేతలు భారీగా ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక భారీ పోలీస్ బలగాలను కూడా ఇక్కడికి దించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ రోజు రాత్రి 10 గంటల లోపు అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ కార్యాలయానికి తీసుకురావచ్చని కూడా సమాచారం అందుతుంది. కొద్దిగా ఈడీ ఆఫీస్ దగ్గర మరి భద్రతను కూడా పెంచడం జరిగింది. ముఖ్యంగా ఈ అంశంలో ఈ రోజు కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈడీ కూడా చాలా స్పీడ్ గా దూకుడు పెంచిందని చెప్పాలా. ఈ రోజు అంటే 23వ తేదీన కవితను కోర్టుకి సరెండర్ చేయాలి కాబట్టి ఈ రోజు రాత్రికే ఢిల్లీ ముఖ్యమంత్రిని ఇక్కడ మనం ఉన్నాం ప్రస్తుతం ఈడీ కార్యాలయం దగ్గర భద్రతను చూస్తున్నాం. ఇక్కడ పోలీస్ భద్రతను సిఆర్పిఎఫ్ బలగాలు అలాగే ఢిల్లీ పోలీస్ బలగాలను కూడా ఇక్కడ ఉంచారు. మరి ఇక్కడ పోలీసులు కూడా చూస్తున్నట్టుగా అయితే ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వకుండా చూస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా ఎక్కువ మంది ఈ ప్రాంతానికి తరలి వచ్చే అవకాశం ఉంది. మరి కొద్ది సేపట్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తీసుకొస్తారని సమాచారం అందుతోంది. ఈడీ అధికారులు ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. మరి అయితే ఈ కేసులో కీలకమైన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ సౌత్ గ్రూప్ నుంచి రామకృష్ణ ఒకసారి అలాగే ఉండండి. కేజ్రీవాల్ నివాసానికి అధికారులు భారీగా చేరుకున్నారు. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. ఈ క్షణమైన కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీ డీసీపీ ఒక ఎస్పీ స్థాయి అధికారి ఆయన నివాసానికి చేరుకున్నారు. భారీగా ఆప్ కార్యకర్తలు అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంటున్నారు. కేజ్రీవాల్ నివాసంలో ప్రస్తుతానికి ఈడీ అధికారులు ఉన్నారు. భారీగా బలగాలను మోహరించారు. ఎస్పీ స్థాయి అలాగే డీసీపీ స్థాయి ఐపీఎస్ స్థాయి అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు. నార్త్ ఢిల్లీ డీసీపీ ఒక ఎస్పీ అలాగే మిగతా ముఖ్యమైన పోలీసు అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇక భారీగా అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో ఆప్ కార్యకర్తలు భారీగా కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించినట్టుగా తెలుస్తుంది. కేజ్రీవాల్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలున్న నేపథ్యంలో ప్రస్తుతానికి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గర. ఎస్ రామకృష్ణ, ప్లీజ్ కంటిన్యూ. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని మరికొద్ది సేపట్లో ఈడీ కార్యాలయానికి తీసుకొస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈడీ అధికారులు ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఉన్నారు ఈడీ అధికారులు. మరి గతంలో కొద్ది రోజుల క్రితం కవిత ఇంటిపై ఎలాగ రైడ్ చేసి కవితను తీసుకొచ్చారో అదే రకంగా ఇక్కడికి ఈ అరవింద్ కేజ్రీవాల్ కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పటికే కోర్టు పర్మిషన్, గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. మరి లిక్కర్ స్కామ్ లో లిక్కర్ పాలసీని అరవింద్ కేజ్రీవాల్ ఇంటిలోనే లిక్కర్ పాలసీ విధానాన్ని రూపొందించారని పక్కా ఎవిడెన్స్ ఈడీ అధికారుల దగ్గర ఉంది. మరి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన కేబినెట్ మీటింగ్ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇంటిలోనే జరిగినట్టు ఈడీ వద్ద పక్క ఆధారాలు సీసీటీవీ ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడానికి ఒక్క అవకాశం దొరికేసింది ఈడీకి. ఇప్పటిదాకా కూడా రామకృష్ణ, ప్రస్తుతం మీరు ఢిల్లీ ఈడీ ఆఫీస్ దగ్గర ఉన్నారు. బట్ ఒక్కసారి సెక్యూరిటీని చూపించే ప్రయత్నం చేయండి. పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి మరికొద్దిసేపట్లో ఈడీ కార్యాలయం కూడా తరలించే అవకాశం లేకపోలేదు అన్నట్టుగా సమాచారం అంతుంది. సో అక్కడ భద్రత ఎలా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఇక్కడ భద్రతను చూసుకుంటే ఇప్పుడే పెంచారు భద్రతని. మరి కొద్దిసేపటి వరకు కూడా చాలా తక్కువ మంది ఫోర్స్ అయితే ఇక్కడ ఉంది. సడన్ గా ఇక్కడ ఫోర్స్ ను కూడా పెంచారు. అంటే అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురాబోతున్నారు. ఇదే కాదు, ఇక ఈడీ ఆఫీస్ నుంచి కొంత దూరంలో మెయిన్ రోడ్ లో కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి అక్కడ మొత్తంగా కూడా క్లోజ్ చేశారు. దాదాపుగా ఒక 2 బస్సుల్లో పోలీసులు అయితే ఇక్కడికి వచ్చారు. ఇటు ఢిల్లీ పోలీస్ అలాగే సిఆర్పిఎఫ్ పోలీస్ అలాగే ఇక్కడ ఉన్నారు. మొత్తంగా కూడా సిఆర్పిఎఫ్ వెహికల్స్ కూడా వచ్చి వెళ్ళాయి. ఇప్పుడే వెపన్స్ తో కూడిన సాయుధ సిబ్బందిని కూడా ఇక్కడ పెట్టారు. అంటే ఒకవేళ గాని అరవింద్ కేజ్రీవాల్ గాని అరెస్ట్ చేస్తే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు భారీ ఆందోళనకు దిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని. ఒకవేళ గాని అరవింద్ కేజ్రీవాల్ ని గాని అరెస్ట్ చేసినట్టయితే మాత్రం కంపల్సరిగా జైలు నుంచే పరిపాలన కొనసాగుతుంది. కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అవకాశం అయితే లేదు అని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయం, కొత్త ముఖ్యమంత్రి ఉండరు, ఢిల్లీకి జైలు నుంచే పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై ఇప్పటిదాకా కూడా ఈడీ ఆచితూచి అడుగులు వేసింది. ఆధారాల కోసం వేచి చూసింది. ఆధారాలు దొరికేశాయి ఈడీకి. ఇక అరవింద్ కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. లిక్కర్ స్కామ్ లో ఆయన్ని తీసుకొని అధికారులు
ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు. ఈడీ కార్యాలయం దగ్గర మనం చూస్తున్నాం, ఇక్కడ పోలీస్ బలగాలు ఉన్నాయి. ఢిల్లీ పోలీస్, సిఆర్పిఎఫ్ పోలీసు కూడా భారీగా పెంచారు. ఇంకా మరికొంతమంది పోలీస్ ఫోర్స్ ఆల్రెడీ ఇక్కడ నుంచి కొంత దూరంలో 2 గేట్స్ ఉన్నాయి. ఈడీ కార్యాలయానికి 2 గేట్స్ దగ్గర కూడా ఫోర్స్ ని భారీగా పెట్టారు. మరి ఎంత కొద్దిసేపట్లో 10 గంటల లోపే అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ కార్యాలయానికి తీసుకొస్తారని చెప్పేసి సమాచారం అందుతుంది. లిక్కర్ స్కామ్ లో కవిత 100 కోట్ల రూపాయల ముడుపులు మనీ లాండరింగ్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ కి ఇచ్చినట్టు ఆధారాలైతే ఈడీకి దొరికేశాయి. ఇప్పటిదాకా ఉపేక్షించింది అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఆధారాలు దొరక్క, అలాగే కోర్టు పర్మిషన్ కూడా దొరకలేదు అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడానికి. కానీ ఈ రోజు ఢిల్లీ హైకోర్టు క్లియర్ కట్ గా చెప్పేసింది, మినహాయింపు ఇచ్చేది లేదు అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇంట్రాగేషన్ కి ఈ రోజు ఈడీ తీసుకురాబోతుంది. మరి ఇది చాలా పెద్ద స్కాము. దాదాపుగా లిక్కర్ పాలసీలో కూడా కొన్ని నిబంధనలు కవిత రూపొందించారు. అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ లిక్కర్ పాలసీని ప్రిపేర్ చేశారు. దాదాపుగా భారీ ఎత్తున కొన్ని 100 కోట్ల రూపాయల డబ్బు చేతులు మారింది. మరి ఈ నేపథ్యంలోనే మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం ఏదైతే ఉందో ఈడీపై చాలా ఫోర్స్ అంటే ఒత్తిడి పెంచింది. ఈ కేసుని త్వరితగతిన కంప్లీట్ చేయాలని. మరి కోర్టుకి తమ వద్ద ఉన్న ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ